బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకి సూపర్ న్యూస్ ఇది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 4G నెట్వర్క్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. దాంతోపాటుగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు 4G సంబంధించిన టారిఫ్ రేట్లను ప్రకటించారు. 4G సంబంధించిన ప్యాకేజెస్ ఏమి ఇస్తున్నారు అన్ని సంబంధించిన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఏంటి ఆ వీడియో, అలానే ఇప్పటి వరకు 4G టవర్స్ ఎన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దాంతోపాటుగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు. మొదటిగా వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమంది రీసెంట్గా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ పెట్టుకున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక టాపిక్లోకి వెళ్తే జూలై 4వ తారీఖున పాపులర్ టెలికాం ఆపరేటర్స్ అయిన జియో, ఎయిర్టెల్ మరియు వి వంటి సంస్థలు తమ టారిఫ్ రేట్లను భారీగా పెంచేయడం జరిగింది. దాంతో చాలా మంది కస్టమర్లు ఏం చేశారంటే బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ఒక రీసెంట్ ఆర్టికల్ కూడా వచ్చింది. హిందీ స్టేట్స్ అనే ఒక వెబ్సైట్ ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ చెప్తున్న సమాచారం ఏంటంటే గత వారం రోజుల నుంచి ఇతర నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్కి 1 కోటి మందికి పైగా యూజర్స్ పోర్ట్ అయ్యారని చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రజలు సిమ్ కార్డు చిన్నదైనప్పటికీ కూడా దాన్ని మోసే భారం పెరిగిపోవడంతో బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా ఇది ఇతర టెలికాం ఆపరేటర్స్ కి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వరకు కూడా టెలికాం ఆపరేటర్లు వారి యొక్క సబ్స్క్రైబర్లు చూసుకున్నట్లయితే మనకి ఎయిర్టెల్ కి వచ్చి 38 కోట్ల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు, జియోకి 47 కోట్ల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు, వి నెట్వర్క్ కి 21 కోట్ల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు, బిఎస్ఎన్ఎల్ కి కేవలం 9 కోట్ల మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అటువంటిది బిఎస్ఎన్ఎల్ కి ఒక్క వారం రోజుల్లోనే 1 కోటి మంది పైగా సబ్స్క్రైబర్లు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో బిఎస్ఎన్ఎల్కి ఎంత సపోర్ట్ ఉంది, ఇతర టెలికాం ఆపరేటర్ల మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి తోడుగా సోషల్ మీడియాలో మనకి జియో, ఎయిర్టెల్ మరియు వి వంటి నెట్వర్క్లకి వ్యతిరేకంగా చాలా వరకు ట్రెండ్స్ అయితే జరుగుతున్నాయి. బాయ్కాట్ అదర్ నెట్వర్క్స్ అని చెప్పి, అలానే పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అని చెప్పి సపోర్ట్ వస్తుంది. దీనివల్ల కూడా సోషల్ మీడియా వల్ల కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే పోర్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యూజర్లు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పెరగడం వల్ల ఒక మంచి విషయంతో పాటుగా ఒక ఛాలెంజ్ కూడా ఎదుర్కోబోతుంది. అదే వీళ్ళ 4G నెట్వర్క్. ఈ రోజుకి కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి ఎక్కువ మంది యూజర్స్ వెళ్ళకపోవడానికి కారణం 4G నెట్వర్క్ లేకపోవడం. ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, నెట్ స్పీడ్ చాలా స్లో ఉంటుంది. కాబట్టి చాలా మంది ఇంటర్నెట్ వల్లే బిఎస్ఎన్ఎల్ కి దూరం అవుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా 4G స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోతుంది. రోజుకి 1 GB 2 GB అవలేలుగా అవగొట్టేస్తున్నాం. దాంతో చాలా మంది యూజర్స్ 4G నెట్వర్క్ ఉండాలని ఆశిస్తున్నారు. దానికి బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. ఒక వారం రోజుల క్రితం బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు. ఆ వీడియోని గమనించినట్లయితే బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు 4G ప్యాక్స్ అయితే వివరించారు. బిఎస్ఎన్ఎల్ కూడా త్వరలోనే 4G ప్యాక్స్ సంబంధించి 4G టారిఫ్ రేట్లు ఇవ్వబోతుందని చెప్పి ఈ వీడియోలో అర్థమవుతుంది. ఒకసారి ఆ టారిఫ్ రేట్లు చూసినట్లయితే ఇతర టెలికాం ఆపరేటర్లతో పోల్చినట్లయితే ఒక 1000 రూపాయలు తక్కువగానే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 4G టారిఫ్ రేట్స్ అయితే ప్రకటించారు. ఇప్పుడు 365 రోజుల ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ఇతర టెలికాం ఆపరేటర్స్ కి ప్రతిరోజు 2 GB లెక్కన 365 రోజులకైతే ఇతర టెలికాం ఆపరేటర్లు 3500 రూపాయల నుండి 3600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కేవలం 2500 రూపాయలకే 365 రూపాయల ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యాలిడిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళ డేటా ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ సిమ్ వ్యాలిడిటీ కోసం చూస్తున్నారు. దానికోసం కూడా బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు అయితే ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ఆఫర్స్ కూడా ప్రకటించారు. బిఎస్ఎన్ఎల్ నుంచి 4G సంబంధించిన ఒక వీడియో రావడంతో కస్టమర్ల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 4G టవర్ల విషయానికి. ఈ రోజుకి 4G సంబంధించిన టవర్లు లేవని చెప్పి చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ అప్డేట్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు కూడా దాదాపుగా 10,000కు పైగా టవర్స్ ని 4Gకి అప్గ్రేడ్ చేశారనమాట. మరి ఆ 4G అప్గ్రేడ్ చేసిన టవర్స్ అన్ని కూడా వచ్చే నెల నుంచి ఆపరేషన్లోకి రాబోతున్నాయి. అంటే మోస్ట్లీ మనకి ఆగస్ట్ నుంచి ఆపరేషన్లోకి రాబోతుంది. అది మేబీ ఇండిపెండెన్స్ డే రోజున ఆగస్ట్ 15వ తారీఖు నుంచి లాంచ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్కి క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే మొత్తం అందరూ కూడా ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కి పూర్తి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అలానే ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ ప్రీవియస్ గా ఏదైతే సపోర్ట్ ఉందో 3G నెట్వర్క్ ఇనీషియల్ స్టేజెస్ లో ఒక 8 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 3Gలో బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 గా ఎలా ఉండేదో ఇప్పుడు 4Gలో కూడా బిఎస్ఎన్ఎల్ అంతే ఫాస్ట్ గా వాళ్ళ నెట్వర్క్ ఆఫర్ చేయాలని అయితే సబ్స్క్రైబర్లు అయితే కోరుకుంటున్నారు. మరి బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టుగానే వచ్చే నెల నుంచి 4G సేవలను ప్రారంభించాలని ఆశిద్దాం. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.